ఇప్పుడు కేవలం 7,999కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. విజయనగరంలో పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవాలను అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానుండడంతో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. పండగ అంగరంగ వైభవంగా మొదలైంది. ఇప్పటికే భక్తులు పెద్ద ఎత్తున ఉదయం నుంచి వచ్చి దర్శించుకుంటున్నారు. అలాగే అమ్మవారికి ఏదైతే మంగళవారం రేపు పూర్తిగా సిరిమానోత్సవం నిర్వహించున్నారు. దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు అయితే ఇప్పటికే చేసి ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే క్యూ లైన్స్లో కానీ ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా భక్తులు అమ్మవారిని దర్శించుకునేలాగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మనతో పాటు ఏసీ ఉన్నారు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ప్రధానంగా చెప్పండి, మనం పండుగని అత్యంత ఘనంగా జరుపుకుంటాం. అలాగే భక్తులు త్వరితగతిన దర్శించుకోవడానికి ఏ విధమైన ఏర్పాట్లు మనం చేసాం? ముఖ్యంగా ఈ పండగకి మన పైడితల్లి అమ్మవారి పండగ అండి భక్తులు ఎక్కువగా ఘటాలతో వస్తూ ఉంటారు. ఒక 60% వరకు అమ్మవారికి ఘటం సమర్పించుకోవడానికి ఘటాలు మోసుకుంటూ వస్తారు. కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా మొత్తం అంతా కూడా ఫ్రీ దర్శనే పెట్టడం జరిగింది. బోత్ లైన్స్ బోత్ సైడ్స్ మొత్తం ఫ్రీ దర్శనే ఉంది. మధ్యలో ఏదైతే వీఐపీ లైన్ ఒకటి ఉంచామో స్పేర్, దానిలో కూడా వీఐపీ ఎంట్రీ లేనప్పుడు భక్తుల్ని దానిలో నుంచి కూడా పంపించి స్పీడ్గా మూవ్ చేస్తున్నాము. వీలైనంత వరకు ఎక్కువ రద్దీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మినిమం టైంలో మూవ్ అయ్యే విధంగా మేము ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ఇదే విధంగా రేపు మధ్యాహ్నం వరకు మనకి ఇట్లానే ఉంటారు కాబట్టి రేపు ఆఫ్టర్నూన్ వరకు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా పంపించడం జరుగుతుంది. మేడం, క్యూ లైన్స్లో వాటర్ స్పెషాలిటీస్ కానీ అలాగే ఈ టార్పన్స్ ఇట్లాంటివన్నీ ఎంత మేరకు మనం ప్రొవైడ్ చేయగలిగాం? ఇది యాక్చువల్గా 1 కిలోమీటర్ 200 మీటర్స్ లెంత్ మనం క్యూ లైన్స్ ఏర్పాటు చేసామండి. క్యూ లైన్ లెంత్ ఉన్నంత వరకు కూడా మొత్తం టార్పాల్స్ అరేంజ్ చేసాము. నియర్ బై టెంపుల్ ఉన్న చాలా వరకు ఒక 800 మీటర్స్ వరకు కూడా తాటాకు పందిర్లు వేస్తే కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి అవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మొత్తం షేడ్ ఉండే విధంగానే ఏర్పాటు చేయడం జరిగింది. ఏ మాత్రం కొంచెం ఒకవేళ మన క్యూ లైన్ కన్నా దాటి ఉండే ఛాన్స్ లేదు. ఉన్నప్పటికీ కూడా స్పీడ్గా మూవ్ చేసి ఇమీడియట్గా వాళ్ళు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అంటే లెంత్ మనం పెంచుకోవడానికి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మొత్తం రోడ్ మీద ఉంటుంది, షాప్స్ అది అబ్స్ట్రక్షన్ ఉంది కాబట్టి అక్కడ క్యూ లైన్ ఎంతకన్నా 1 కిలోమీటర్ 200 కన్నా పెంచడానికి వీలు లేకుండా ఉంది. ఎంతసేపట్లో మనం దర్శించగలుగుతున్నారు భక్తులు? అంటే వన్స్ ఒకసారి క్యూ లైన్లోకి ఎంటర్ అయిన తర్వాత ఒక 1 అవర్ లోపుగా వాళ్ళు దర్శనం చేసేసుకుంటారండి మ్యాక్సిమం. వాళ్ళ పిల్లలు కానీ ఎవరైనా ఉండేటప్పుడు వాళ్ళకి ఏమైనా ప్రత్యేక కౌంటర్లు కానీ మనం ఏర్పాటు చేయగలిగామా? అంటే పిల్లలంటే మరీ చంటి పిల్లలు ఉన్న పిల్లలు వాళ్ళకి అయితే కనుక ఇక్కడ సపరేట్గా మనం విఐపీ ఎంట్రీలో నుంచి పంపిస్తున్నామండి. ఈ బిస్కెట్స్ అవి కూడా మధ్యలో వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతూ ఉంది. మీ ప్రసాదం కౌంటర్స్ కానీ ఎట్లా మనం దాన్ని మూవ్ చేయగలిగాం, ఎంత మేర పెట్టాం? భక్తులు దర్శనం అయిపోయి ఎగ్జిట్లోకి వచ్చిన తర్వాత అక్కడ ఫ్రీ ప్రసాదం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రసాదం ఏదైనా కొనుక్కొని వెళ్ళాలనుకున్న భక్తులకి కూడా ప్రసాదం కౌంటర్స్ 2 సపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ వాళ్ళకి ప్రసాదం కంటిన్యూస్గా అందుబాటులో ఉంటుంది. రేపు సిరిమానోత్సవం జరగబోతుంది, దాన్ని ఎట్లా మూవ్ చేయబోతున్నారు? అంటే ఎవరి టైము ఎర్లీ అవర్స్లో చూస్తున్నారు కదా, అట్లా ఏ విధంగా మీరు? ఇప్పుడు మనకి సిరిమాను హుకుంపేట నుంచి ఇక్కడికి టెంపుల్ వరకు చేరుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే మ్యాక్సిమం 10:30 నుంచి 11 లోపు అక్కడ హుకుంపేటలో స్టార్ట్ అయితే టెంపుల్కి ఇన్ టైం 1 o'clock కల్లా రీచ్ అవ్వాలని, వచ్చిన తర్వాత ఇక్కడ అంతా ఫిట్టింగ్ అది కంప్లీట్ చేసుకొని 3కి ఇక్కడ నుంచి మూవ్ చేసుకుందాం అన్నది ఇప్పుడు ప్లాన్ అండి. అది యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ చేయడానికి అందరం కూడా దాని మీద వర్క్ చేస్తున్నాము. ఆఫ్టర్నూన్ 3 o'clockకి స్టార్ట్ అయితే సిరిమాను 4:35 లోపు కంప్లీట్ అయిపోతే వెళ్తుండగానే కంప్లీట్ చేసుకోవాలని ప్లానింగ్. వీడియో జర్నలిస్ట్ అనిల్తో వెంకట్, NTV.